సార్ ఇప్పుడు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామంది మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారు కదా! నిజంగా దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటారా? రియల్ స్కోర్‌లో దీనివల్ల మనకి స్కోర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చాలామంది థియరీ చదవడానికి ఇష్టపడతారు. పరీక్షలు ప్రాక్టీస్ చేయమంటే పరీక్షలంటే ఎగ్జామ్ ఫియర్ ఇప్పటి నుంచి కాదు, స్కూల్ దశల నుంచే విద్యార్థులకు ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎగ్జామ్ మాఫియా అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో, ఈ పరీక్షలంటే భయం ఉండడం వల్ల చాలామంది ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడమే మానేస్తున్నారు. ఎందుకంటే ఎగ్జామ్స్‌లో ప్రాక్టీస్ చేసినటువంటి ఎగ్జామ్స్‌లో తక్కువ మార్కులొస్తే అయ్యో! జాబ్ వస్తదో రాదో అనే ఉద్దేశ్యంతోటి భయపడుతూ ఉంటారు. కానీ అది ఎంతవరకు చేయకూడదండి. ఖచ్చితంగా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో చూస్తున్నాం. ఇంటెన్సివ్ బ్యాచ్ అనే పేరుతోటి కొన్ని వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ఎలా? ఓన్లీ ఎగ్జామ్స్ రాయడమే. ప్రతిరోజు ఒక టాపిక్ ఇచ్చి, ఆ టాపిక్ పైన ఎగ్జామ్స్ ప్రాక్టీస్ అని చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం వలన ఒక 100 ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం వలన ఇంకా నెక్స్ట్ ప్రశ్న ఏ విధంగా అడుగుతాడనేది విద్యార్థి అనేది అవేర్‌నెస్ చేసుకోవడం జరుగుతుంది. సో, ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుందని, కానీ చాలామంది విద్యార్థులు భయపడి ప్రాక్టీస్ చేయట్లేదు. కనీసం ఆఫ్‌లైన్‌కి భయపడినా ఆన్‌లైన్ గూడా ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయండి, ఎగ్జామ్స్ యాప్స్ ప్రాక్టీస్ చేయడం వలన సబ్జెక్ట్ నీకు ఎంతవరకు వచ్చనేది అవగాహన అనేది పెరుగుతుంది. సో, ఓకే. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా సార్లు కొటేషన్ చూస్తూనే ఉంటాం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. యెస్. సో, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నవి. ఓకే.